బీసీ హక్కులను కాలరాస్తే ఊరుకోం. సమగ్ర కులగణన వెంటనే చేపట్టాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పెద్దపల్లిలో బీసీ సదస్సు. ఓకే, ఏమంటుండు? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో సమగ్ర కులగణన చేపడతామని కాంగ్రెస్ గవర్నమెంట్ అంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ల బీసీ మనకంతా రిజర్వేషన్ దక్కేలా బీసీ ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి. దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి 42% రిజర్వేషన్ కల్పించాలి. దేశంలో 60% ఉన్న బీసీలను అభివృద్ధి చెందకుండా అగ్రవర్ణాలు అడ్డుకున్నాయి. ఇకపోతే పుట్టా మధుకర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఓట్లు బీసీలవి, సీట్లు అగ్రవర్ణాలుగా ఎందుకు వివక్ష? బీసీలకు రాజ్యాధికారం వద్దా? ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు ఈ కన్నీళ్లు? బీసీలకు ఒక్కసారైనా సీఎం పదవి ఇచ్చారా ఈ ప్రాంతంలో? నమస్తే తెలంగాణలో ఇచ్చిన ప్రధాన ఐటమ్ బీసీ హక్కులను కాలరాస్తే ఊరుకోం. దీనికి సంబంధించి పుట్టా మధుకర్ అక్కడే, దానికి సంబంధించిన చిరంజీవులు, రాజారాం యాదవ్, కొలిపాక శ్రీనివాస్ కౌన్సిలర్, వీళ్ళంతా కందుల సంధ్యారాణి, గంటా రాములు, రఘువీర్ సింగ్, పుట్ట శైలజ, ఉప్పరి శ్రీనివాస్, శ్రీరార పర్వతాలు, కొలిపాక సంపత్ శ్రీనివాస్, మేకల సంపత్. బీసీల కోసం ముసుగేసుకున్న బీఆర్ఎస్ పార్టీ. ముసుగేసుకున్న బీఆర్ఎస్ పార్టీ అని ఎందుకంటానంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే ఉన్నటువంటి బీసీసీ సదస్సు. దీంట్లో వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే, బీసీలకు 42% రిజర్వేషన్ ను స్థానిక సంస్థల్లో కల్పించాలి. కామారెడ్డి రాహుల్ గాంధీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ చేయాలి. మేము అదే చెప్తాం కదా, సూటిగా స్పష్టంగా మనం దీనిపై వివరణ తలుచుకున్నాం. కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారి ఏదైతే డిక్లరేషన్ ఉందో, రాబోయే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే బీసీలకు 42% రిజర్వేషన్ ను పెంచి 42% స్థానిక సంస్థల అవకాశాలు కల్పిస్తామన్నారు. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 150 కోట్ల రూపాయలు ఫండ్ రిలీజ్ చేసి బీసీల కులగణన చేయమన్నది. స్థానిక సంస్థలకు సంబంధించి 42% ఉండాల్సిన రిజర్వేషన్ ను 27% తీసుకొచ్చిన దొంగ దౌల్బాజీ రాజకీయ నాయకుడు ఎవడు? 37% ఉన్న బీసీ రిజర్వేషన్ ను 27% తగ్గించిన దొంగల పార్టీ ఎవరు? 2018 ఎన్నికల సమయంలో స్థానిక సంస్థలకు సంబంధించి 37% రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీలకు 27% తగ్గించిన దొంగల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 37% ఉన్న బీసీ రిజర్వేషన్ 27% తగ్గించి బీసీలను అనగదొక్కింది. బీసీలను నయవంచనకు మోసం చేసింది. బీసీల పట్ల సవతి తల్లి ప్రేమ చేసి ఓసీలకు 10% రిజర్వేషన్ అదనంగా కల్పించింది. దానికోసమై కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీసీల రిజర్వేషన్ పెంచే ప్రక్రియ చేస్తూ ఉంది. ఇక మరి లొల్లెందుకు? శవాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం, శవాల పునాదుల మీద విద్యార్థులను రెచ్చగొట్టి శవాల పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టింది. నేడు కూడా మంతని నియోజకవర్గానికి సంబంధించిన మాజీ జెడ్పీటీసీ, కమార్పూర్ జెడ్పీటీసీగా ఉన్నటువంటి పుట్టా మధు, ఈయన ఏదైతే పుట్టా మధు, ఈ పుట్టా మధు ఉన్నాడో ఏం చెప్తా ఉన్నాడు? ఒక్కసారైనా బీసీ ముఖ్యమంత్రి అయిందా తెలంగాణ రాష్ట్రంలో అంటాడు. నేను మాట్లాడితే తప్పుగా అనిపిస్తుంది. మనం అన్నం తింటాను కాబట్టి అన్నం తిన్నట్టే మాట్లాడాలి. 10 సంవత్సరాలు 2014 నుంచి 2024 వరకు నువ్వు ఏ పార్టీలో ఉన్నవయ్యా? నీ పార్టీ నాయకుడు ఏ ఏ ఏ నాయకత్వం? నువ్వు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నావు. మరి అప్పుడు అడగలే బీసీ ముఖ్యమంత్రి కావాలని ఎందుకనిలే?
కేసీఆర్ నువ్వు గద్దె దిగిపో. బీసీ ముఖ్యమంత్రి కావాలని 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ దగ్గర నోరు మెదపని నాయకత్వం ఎవరు? నోరు మెదపకుండా హుజూర్ అని కలెక్షన్లు, కమిషన్లు, కరప్షన్లు, హత్యారాయకేం, గుండారాయకేం, పురమాయింపులు, బెదిరింపులు వ్యవస్థ నడిపింది 10 సంవత్సరాల కాలం ఎవరు? 10 సంవత్సరాల కాలం నుంచి, 10 సంవత్సరాలు కాదు, ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా నువ్వు ఏ నాయకత్వం కింద పోరాడుతా ఉన్నావు? నీ నాయకునికి ప్రశ్నించవచ్చుగా. నీ రాష్ట్ర నాయకత్వాన్ని బీసీకి ఇవ్వమని ఎందుకు ఫైట్ చేయడం లేదు? సూటిగా సవాల్ విసురుతా ఉన్నాం. 10 సంవత్సరాలు దాటింది కదా, నువ్వు అధ్యక్షుడిగా ఉండి 22 సంవత్సరాలు అవుతా ఉన్నది. 22 సంవత్సరాల నుంచి నువ్వు ఒక్కడివే అగ్రవర్ణానికి చెందిన కేసీఆర్ ఒక్కడే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఎందుకుంటాడు? రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకుంటాడు? బీసీలం ఎంతో మంది ఉన్నాం. బీసీలకు రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇవ్వాలి అనే డిమాండ్ ఎందుకు తెర మీదకి తీసుకురావడం లేదు? బీసీ నాయకత్వం కోసం పోరాడేటోడు అయితే ముందుగా నీ ఇల్లు చక్కదిద్దుకో. బీసీల గురించి మాట్లాడుతా ఉన్నావు. బీసీలకు పదవులు ఏడ దక్కినాయ్యా? బీసీ మహిళగా మున్సిపల్ చైర్మన్ అవకాశం వస్తే మంతని టౌన్ ప్రాంతానికి సంబంధించి ఎంతో మంది మహిళా మన సోదరులు ఉండగా, నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా, నువ్వు జడ్పీ చైర్మన్ ఉండగా నీ ఇంట్లోనే రెండో పదవి ఎందుకు? బీసీ బిడ్డలారా, బీసీ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. బీసీ బిడ్డలారా, ఒకే కుటుంబంలో 2 పదవులు అవసరమా? ఒకే కుటుంబం, ఈయన ఎమ్మెల్యేలాగా ఉంటాడు, బీసీ అవకాశం వస్తే వీళ్ళ సతీమణి సర్పంచ్ గా ఉంటది. ఈయన జడ్పీ చైర్మన్ గా ఉంటాడు, అవకాశం వస్తే వీళ్ళ సతీమణి మున్సిపల్ చైర్మన్ గా ఉంటది. ఇంకా బీసీల కోసం కొట్లాడతానమని అంటే ఎట్లా? బీసీల ముసుగుతోటి నీ కుటుంబంలోనే అధికారం కోసం కొట్లాడుతా ఉన్నావు. బీసీ డిక్లరేషన్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పర్యటనలు చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తా ఉన్నారు. అటువంటి రాహుల్ గాంధీ గారి మీద, అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పి బీసీలకు 37% రిజర్వేషన్ 27% తెచ్చినటువంటి దొంగల ముఠా పార్టీలో ఉన్నటువంటి నువ్వు దొంగల ముఠాన్ని వేసుకొని మళ్ళీ అదే దొంగల ముఠా పార్టీ తరపున కొట్లాడుతూ చేసిన తప్పు మీరే చేసి, దొంగతనం మీరే చేసి మళ్ళీ దొంగ దొంగ అని అంటూ రిజర్వేషన్ ను బీసీలకు అన్యాయం చేసి 10% తగ్గించిన పార్టీ మీరే. అయినా మళ్ళా 15% పెంచుతామన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి అడుగులు వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీపై మళ్ళీ దుమ్మెత్తిపోయేందుకు మళ్ళీ బీసీ ముసుగేస్తా ఉన్నారు. బీసీ ముసుగు వేసినా కానీ బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాడాల్సిన నువ్వు నీ ఇంట్లో 2 పదవులు ఎందుకు ఉంచుకుంటున్నావు ఎప్పటికప్పుడు? నీ భార్య, నీ సతీమణికి 1 పదవి, నీకొక పదవి ఎందుకు? ఈ పెద్దపల్లి జిల్లాలో నీకు ఎందుకు ఈ స్పెషల్ కేటగిరీ బీసీలకు సంబంధించిన పదవులల్లా నీ కుటుంబానికి ఎందుకు 2 పదవులు? బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నువ్వే ఉంటావు, ఎమ్మెల్యేగా నువ్వే ఉంటావు, జడ్పీ చైర్మన్ గా నువ్వే ఉంటావు, మున్సిపల్ చైర్మన్ గా నీ సతీమణి ఉంటుంది. ఎందుకయ్యా నీకు ఇన్ని పదవులు? బీసీలను ఎందుకయ్యా బీసీల కోసం కొట్లాడుతున్నా అని ముసుగేసుకుంటారు? మేకవన్న పులుల కన్నా మీరు ఘోరం. తడిగుడ్డతోటి గొంతును కోస్తా ఉన్నారు. బీసీల ఐక్యత కోసం కొట్లాడదాం రండి. బీసీలు అంటే బీఆర్ఎస్ వాళ్ళేనా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని పిలువరా? బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని పిలువరా? సమాధానం చెప్పాలి కదా. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికైనా లేకపోతే బీసీ ఆర్ కృష్ణయ్య గారికైనా సూటిగా అడుగుతున్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీకి ప్రతినిధులుగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఎమ్మెల్సీలకు, రాజ్యసభలకు ఆశపడి కండువా కప్పుకున్న వారిలాగా తయారవుతే బీసీ సమాజానికి మీరు మేలు చేస్తున్నట్ట, కీడు చేస్తున్నట్ట ఆలోచన చేయండి. బీసీల కోసం కొట్లాడడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. బీసీల రిజర్వేషన్ చేయడానికి రెడీగా ఉన్నాం, చేస్తా ఉన్నాం. ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇంకా ఇదంతా లొల్లెందుకు? అయినా సరే మీతో పాటుగా బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడదాం. నేను నినాదం చేస్తా. నేను ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నినాదం చేస్తుంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోతాం. కానీ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా 37% ఉన్న రిజర్వేషన్ ను 27%కి తీసుకొచ్చిన దొంగ రాజకీయ నాయకులు ఎవరు? ఆ పార్టీ ఏది? ఆ పార్టీతో అంటగాగితే మీకేమన్నా రెప్యుటేషన్ ఉంటుందా? మీకేమన్నా విలువ ఉంటుందా? ఆలోచన చేయండి. ఇకపోతే అక్కలారా, చెల్లెలారా, మీరంతా
మన బాతుకులు బాగుపడతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఇక్కడికి బీసీ ఐక్య ఉద్యమం కోసం ఇట్లా చేతులు లేబట్టి పోరాటం చేసి బీసీల కోసం కొట్లాడదామని వచ్చారు. అవ్వా నీకు తెలుసా, నువ్వు కావాల్సిన మున్సిపల్ చైర్మన్ ఇంకా వీళ్ళ సతీమణి అయింది, నువ్వు కావాల్సిన జెడ్పీ చైర్మన్ వీళ్ళే అయ్యారు, అవ్వా నువ్వు కావాల్సిన సర్పంచ్ కూడా వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి అయ్యారు, అన్న నువ్వు కావాల్సిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఈయన అయిండు, నువ్వు కావాల్సిన జెడ్పీ క్యాండిడేట్ కూడా ఈయన అయిండు. కమాన్పూర్ నుంచి నల్లవెల్లి శంకర్ ఎక్కడ ఉన్నాడు? నల్లవెల్లి శంకర్ గారు ఏనో పాపం ఆయనను వెనకకేస్తారు కానీ బీసీ ఉద్యమానికి సంబంధించి మంచి నాయకుడు నల్లవెల్లి శంకర్ గారు. మేరు కావాల్సిన కమాన్పూర్ జెడ్పీటీసీ కూడా ఇంకో ఈ దొంగల ముఠానే కమాన్పూర్కి వచ్చి గుంజుకున్నది. మీరంతా ఆలోచన చేయండి. మనం బీసీల కోసం కొట్లాడదాం. బీసీలు అంటే నేను బీసీల కోసం కొట్లాడడానికి అందరం ఉంటాం. కానీ మీకు ఒక చిన్న ముచ్చట చెప్పాల్సిన అవసరం ఉంది. వర్షం చుక్క పైనుంచి దైవ నిర్ణయంతో స్వచ్ఛమైన నీరు వర్షం రూపంలో భూమి మీదకి వస్తుంది. వర్షాన్ని ఫర్ సపోజ్ కమాన్పూర్కు సంబంధించిన జబ్బర్ ఖాన్ అన్నాడు అనుకోండి, దోసిల్లా పట్టుకున్నాడు వర్షాన్ని. దోసిల్లా పట్టుకుంటే తాగుతే అవి మంచినీళ్ళుగా మారిపోతాయి, స్వచ్ఛమైన నీటిగా ఉంటాయి. వాటికి వేరే ఏ ఆలోచన ఉండేది, తాగడం వల్ల స్వచ్ఛమైన నీరు అవుతుంది. వర్షం వెళ్ళి ఒక పంట పొలంలో పడ్డది అనుకోండి, పంట పొలంలో పడితే దానికి మంచి ఎరువుగా వారి ఆ పంట వికసిస్తుంది, పంట ఎక్కువ దిగుబడి వస్తుంది, దానికి పరిపుష్టిమైన ఎరువుగా తయారవుతుంది. వర్షం నీరును ఏదన్నా మంచి గోదావరి కృష్ణ పరిసర ప్రాంతంలో పడ్డదనుకోండి, అది తాగునీరుగా సాగునీరుగా జీవాధారంగా మెలుగుతుంది. వర్షం నీరు ఒక మురిక్కాలువలో పడ్డదనుకోండి, మురిక్కాలువలో సైడ్ డ్రైన్లో పడ్డదనుకోండి, దాని సైడ్ డ్రైన్ నీరుగా మురికి నీరుగా దాని స్వచ్ఛదనాన్ని కోల్పోతుంది. దయచేసి నల్లవెల్లి శంకర్ లాంటి మా కమాన్పూర్ మిత్రుడైనా, జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి రాష్ట్ర అధ్యక్షుడైనా, చిరంజీవులు లాంటి రిటైర్డ్ ఐఏఎస్లైనా, రాజారాం లాంటి బీసీ జన సభ్యుడైనా, అదే విధంగా పాపం మా కొలిపాక శ్రీనివాస్ కూడా గట్టిగా మాట్లాడిండు. ఏదైతే ఓసీలకు ఉంటేనే పోలేదు, దానికి అందరం అక్కడ ఉన్నోళ్ళే మేము సపోర్ట్ చేసినామని మున్సిపల్ చైర్మన్. మీరు ఆలోచన చేయండి. మనం వర్షం నీరు అసంటున్నాం, దాన్ని తీసుకెళ్లి ఒకే ఇంట్లో 4 పదవులు వారి పదవుల కోసం ఉండే వారి కోసం పనిచేస్తే మురిక్కాలువలో వేసినట్టుగా అవుతుంది బీసీ నినాదం. మన బీసీ నినాదం ప్రతి బీసీ గుండెలకు అద్దుకునంగా ఉండాలి, ప్రతి బీసీ గర్వంగా నిలబడే విధంగా ఉండాలి, ప్రతి బీసీకి రాజ్యాధికారం వచ్చే విధంగా ఉండాలి, ప్రతి బీసీ స్థానిక సంస్థలకు సంబంధించి 42% రిజర్వేషన్ కు సంబంధించింది అయి ఉండాలి. కానీ ఒక కుటుంబం పదవుల కోసం మరొక కుటుంబాన్ని తప్పుగా చూపించడం కోసం మాత్రం ఉండకూడదు. మీకు అర్థమై ఉండాలి. అవ్వ, అక్క, తమ్ముడు, అన్న, చెల్లె, ఇక్కడికి వచ్చిన సమస్త బీసీ లోకానికి మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతా ఉన్నాం. బీసీలారా, ఒకే ఇంట్లో 4 పదవుల కోసం బీసీ ముసుగేసుకున్న దొంగలకు వంత పాడద్దు అని మనస్ఫూర్తిగా మన వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా పేర్కొనడం జరుగుతా ఉంది.